మన్యాల్ శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న సిడ్నీలో అంటే ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో బోండీ బీచ్లో జరిగేటువంటి అతి దారుణమైన సంఘటన ప్రపంచ ప్రజలను కలిచివేసింది. యూదుల్ని దాదాపుగా 16 మందిని పొట్టన పెట్టుకున్నారు. అందులో 14 మంది స్పాట్ డెడ్, 2 తర్వాత చనిపోయారు. దాదాపుగా 43 మందిని గాయపరిచారు తీవ్రంగా. మరి వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇది ఎవరు చేశారంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక తండ్రి కొడుకులు విచక్షణ రహితంగా బీచ్లో కాల్పులు జరిపారు. ఆ టైంలో ఆ బీచ్లో ఎందుకు అంతమంది ఉన్నారంటే టైమ్ ఆఫ్ జాయ్ అనేటువంటి వేడుక చేసుకుంటున్నారు అనమాట. అంటే యూదులకి అదొక వేడుక. ఆ రోజు కుటుంబ సభ్యులందరితో కలిపి ఆనందం గడుపుతారన్నమాట. అటువంటి కార్యక్రమానికి వాళ్ళు అక్కడ ఉన్నారు. నిజానికి ఆస్ట్రేలియాలో దాదాపుగా 1,20,00,000 మంది వరకు ఈ జూయిష్ జాతి వాళ్ళు అంటే యూదులు ఉన్నారు. యూదులు అంటే ఇజ్రాయిల్ అనమాట. ఇజ్రాయిల్ దేశం అంటే యూదులకు సంబంధించింది. మరి ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్య గొడవ మనకు తెలిసిందే, యుద్ధం మనకు తెలిసిందే. గతంలో పాలస్తీనాకి చెందినటువంటి హమాస్ తీవ్రవాదులు దాదాపుగా 1,200 మంది ఇజ్రాయిల్ని ఊచకోత కోశారు. కొంతమంది తీసుకెళ్ళి దారుణంగా వాళ్ళని హత్య చేశారు. దాంతో ఇజ్రాయిల్ దేశం పాలస్తీనా మీద దాడి చేసింది. దాడి చేసినప్పుడు అగ్రదేశాలు ఏవి కూడా స్పందించలేదు. ఎందుకు స్పందించలేదంటే అంతకుముందు హమాస్ తీవ్రవాదులు చేసినట్టు అతి ఘోరమైన కిరాతకమైన చర్య కాబట్టి స్పందించలేదు. కానీ ఎప్పుడైతే దాదాపుగా 60,000 మంది చంపబడ్డారో యుద్ధంలో, చాలా దారుణమైన పరిస్థితి పాలస్తీనా ఎదుర్కొంటుందో అప్పుడు ఒక్కొక్క దేశం స్పందించడం మొదలుపెట్టింది. అంటే పాలస్తీనాకి సపోర్ట్గా మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ నిన్నేం జరిగింది? పాలస్తీనాకి సపోర్ట్గా పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా వచ్చి ఆ సిడ్నీలో బొండీ బీచ్లో అతి ఘోరంగా కిరాతకంగా చంపేశారు. ఆ చంపింది ఎవరిని చంపారు? కేవలం అమాయకుల్ని. అలే మిలిటరీ వాళ్ళు కాదు, సైన్యం కాదు, అమాయకులను చంపేశారు. మన దేశంలో కూడా అలాగే జరిగింది. పహల్గామ్లో పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి అమాయకులను చంపేశారు కదా. అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళని చంపేశారు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా యూదులను చంపేశారు. అసలు నిజానికి ఈ పాకిస్తాన్కి ఈ మన పాలస్తీనాకి సంబంధం ఏంటి అంటే మత సంబంధం ఉంది. ఇజ్రాయెల్ వేరే మతం, యూదులు. అంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే మనకేం అర్థం అవుతుంది? మత ఘర్షణలో మతం మత్తు మనిషిని కిరాతకుని చేస్తుంది. నేను ఎప్పుడు ఒకటే అంటుంటానన్నమాట. అంటే చూడండి, ఇక్కడ సమస్య పాలస్తీనాదో లేదంటే ఇజ్రాయెల్దో కాదు, ఇన్నర్గా ఉండే మత పిచ్చి వల్ల జరుగుతుంది. అఫ్కోర్స్ సరిహద్దు గొడవలు ఎలాగా ఉంటాయి. పాకిస్తాన్కి భారతదేశం కూడా సరిహద్దు గొడవలు ఉన్నాయి. చైనాకి భారతదేశం కూడా సరిహద్దు గొడవలు ఉన్నాయి. సరిహద్దు గొడవలు దేశం కోసం వేరు, దైవం కోసం వేరు. రెండు మధ్య తేడా ఉంది. చాలా మట్టుకు గొడవలు దైవం కోసం అవుతున్నాయి. అంటే నీ మతం ఇది, నా మతం అది, నా దేవుడు నీ దేవుడు వేరు. అది దేవుడు అన్నాడు ఒకడు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మూలం, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మూలాన్ని మనం వెతుకుంటే ఆ మూలాలకి అంటే ఎందుకు ఆ సమస్య అరైజ్ అయింది, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అని కానీ చూసుంటే ప్రపంచ దేశాలు ఈరోజు ఇటువంటి ఘటనలు జరగవు. ఇటు భారతదేశంలో జరగవు, అటు సిడ్నీలో జరగవు, అలాగే అంటే పాలస్తీనాలో జరగవు, ఇటు ఇజ్రాయిల్లో జరగవు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనక ఎక్కువగా మతమడి ఉంది. అందుకే మొదటి నుంచి మేము చెప్తుంది అదే. అరే బాబు, దేవుడు అంటే ప్రపంచానికి దేవుడు కదా, ఒక ప్రాంతానికి దేవుడు కాదు కదా. మరి ప్రపంచానికి దేవుడు అయ్యేటప్పుడు నువ్వు నమ్మే దేవుడు ఆ దేవుడి కంటే గొప్పని, అవతల నమ్మే దేవుడు ఈ దేవుడి కంటే గొప్పని ఒక మత పిచ్చిలో దేశం కంటే దైవం లావైపోయి, ఇంకా చెప్పాలంటే దేశం దైవం ఒకటే అని కూడా ఈ మధ్య మనకు ఫీడింగ్ ఇస్తున్నారు. దేశం వేరు, దైవం వేరు. ఈ తేడా మనం చూసుకోకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. పాకిస్తాన్ మరి అదేవిధంగా పాలస్తీనా ఇద్దరు ఒకే మతస్థులు. ఇజ్రాయిల్ యూదులు, జూయిష్ జాతివారాలు. కాబట్టి వాళ్ళది వేరే మతం, మనది వేరే మతం అనేటువంటి ఇదే కదా పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఆ తండ్రి కొడుకుని తీసుకొచ్చి అక్కడ విధ్వంసం సృష్టించేంత పగ ఎందుకు వచ్చింది? దీన్ని మతపిచ్చి అనరా? అందుకే ప్రభుత్వాలు, మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం, ప్రభుత్వాలు అనేవాళ్ళు ఒక మతానికి సపోర్ట్ చేయకుండా, ఒక కులానికి సపోర్ట్ చేయకుండా వాళ్ళు దేవుడు అన్నాడు ఒకడే అని చెప్పగలిగితే, ఇంకా చెప్పాలంటే నాలో ఎప్పటి నుంచో ఉన్న కోరిక, ప్రతి ఊర్లో ఒక పెద్ద ప్లేస్ తీసుకుని ఆ ప్లేస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆ కాంపౌండ్ లోపల మసీదు, గుడి, చర్చ్ అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టి ఒకళ్ళ పూజలు ఒకరు చేసుకునేటట్టు. నిజంగా దేవుడిని నమ్ముకునేటప్పుడు ఆ దేవుడిని నువ్వెందుకు గౌరవించు, ఈ దేవుడిని అవతల ఎందుకు గౌరవించడు అంటే మీరు దేవుడి మీద మీకు నమ్మకం లేదని క్లియర్గా అర్థం అవుతుంది. దేవుడిని నమ్మడం అంటే వెంకటరమణ నమ్మడం కాదు, దేవుడిని నమ్మడం అంటే జీసస్ని నమ్మడం కాదు, దేవుడిని నమ్మడం అంటే అల్లాహ్ని నమ్మడం కాదు. దేవుడిని నమ్మడం అంటే అందరు దేవుళ్ళని నమ్మటం, అది భక్తి అంటే.
ఇది ఈ తేడా తెలుసుకోలేకపోతున్నారు ప్రజలు. నా మతం ఏదో, నా దేవుడు గొప్పోడు, అవతలుడు కాదు. అవతలుడు కూడా అలాగే ఆలోచిస్తాడు. ఈడి ప్రసాదం ఆడు తినడు, ఆడి గుడికి ఈడెళ్ళడు, ఈడి మసీదుకి అవతలుడు రాడు. ఇటువంటి వేర్పాటు వాదం మన మనసులో ఉంది. మనందరం కూడా టెర్రరిస్టులమే. ఇంకా చెప్పాలంటే తుపాకీ పట్టుకొని కాల్చిన వాళ్ళే టెర్రరిస్టులు అయ్యేటప్పుడు మన మనసుల్లో కూడా వేర్పాటువాదం ఉంది కదా, మనం కూడా టెర్రరిస్టులు. ఇంకో మతాన్ని మనం సహించలేకపోతున్నాం. అందుకే ఇంతకుముందు అన్నాను పరమత సహనం. ఎవరు చెప్పారు ఈ పదం మీకని? పరమత సహనం ఏంటి? సహించడం ఏంటి అసలు? నువ్వు యాక్సెప్టెన్స్, నువ్వు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. పరమతానికి నువ్వు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అది మనిషి లక్షణం కావాలి. అంతేగాని పరమత సహనం ఉండాలి, పరమత సహనంతో మెలగండి. సహనం అంటే ఏంటి? అని నువ్వు భరించడమా? నువ్వెవడు భరించడానికి అసలు? నీకు హక్కు ఏంటి? నువ్వు అంగీకరించాలి. ఏ మతస్థులను నువ్వు అంగీకరించాలి. అంగీకరించిన రోజుల్లో అసలు ఈ గొడవలు ఉండవు. ఒక హిందూ శుక్రవారం నాడు మసీదుకి, ఆదివారం నాడు చర్చికి వెళ్ళాలి. ఒక క్రిస్టియన్ శనివారం నాడు వెంకటరమణ కోవిలికి, మరి శుక్రవారం నాడు మసీదుకి వెళ్ళాలి. ఒక ముస్లిం అలాగే చర్చికి, గుళ్ళకి వెళ్ళాలి. ఇటువంటి కల్చర్ మన ప్రభుత్వాలు, మన తల్లిదండ్రులు మనకి ఇది అలవాటు చేయాలి. భక్తి అంటే అది. లేదంటే పూర్తి మాలా నాశకుడికి ఉండిపోండి. మేము ఎవరిని నమ్మం, ఏ దేవుడికి దండం పెట్టం, ఏ దేవుడికి ప్రార్థన చేయం, ఏ దేవుడికి నమాజ్ చేయం. మాలాంటి వాళ్ళ గొడవ ఉండదు, బాధ ఉండదు. ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఎక్కడ బాధ వస్తుంది? ఏదో ఒక మతాన్ని ఆచరించినోడు, ఏదో ఒక కులాన్ని, ఏదో ఒక దేవుణ్ణి నమ్మినోడు, వాడితోటి గొడవ అంతా. అదొకటైతే ఇంకా మన భారతదేశంలో ఇంకా కులాల గొడవలు అలాగున్నాయి. నా కులం గొప్పది, పేరు చెప్పిన వాళ్ళ కులం పేరు ఉంటుంది మనకి. ఈ గొడవ ఇంకా ఈ కులం ఉండదు, ఆ కులం ఉండపడదు, ఆ కులం ఉండదు, ఈ కులం ఉండపడదు. అంటారాని వాళ్ళు అంటారు. ఏటో అర్థం కాదు అసలు. మనందరం మనుషులు రా బాబు, మనం మనుషులం. ఒక దేవుడు అన్నాడు అంటే అందరినీ ఆ దేవుడు సృష్టించాడు. ఆ దేవుడు సృష్టించినప్పుడు ఇంకా మళ్ళీ మన గొడవలేటి? ఎవడెక్కడ 2 గుండెలతోటి 4 మెదలు తేడా పుట్టలేదు. ఏ కులం వాడైనా, ఏ మతం అయినా అంతే. అదే బ్లడ్ గ్రూపులు. ఎక్స్ట్రా బ్లడ్ గ్రూపులు ఏమి ఉండవు. అర్థమవుతుందండి. ఇది మనం, మన తల్లిదండ్రులు, మన ప్రభుత్వాలు మనకు నేర్పించారు. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలే, మనల్ని పరిపాలించే నాయకులే కులం పేరుతో, మతం పేరుతో మనం విడదీస్తున్నారు. మన రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటవ్వాలి మన ప్రభుత్వాధినేతలకి. కానీ అలా ఉన్నారా ఇప్పుడు? ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికైనా సరే మనం కళ్ళు తెరవకపోతే మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ టెర్రరిజం తోటే అంతం అవుతుంది. ఆ టెర్రరిజం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మన మనసుల్లో మొదలవుతుంది. మన మనసుల్లో మొదలైన టెర్రరిజం అది వాస్తవ రూపంలోకి వస్తే చేతిలో గన్లు కాల్చేయడం, చంపేయడం. ఇదే మన సంస్కృతి అవుతుంది, ప్రపంచ సంస్కృతి అవుతుంది. ఒక సంఘటన జరిగేటప్పుడు వెంటనే అగ్రరాజ్యాలు ఖండించాలి కదా. పహల్గాం సంఘటన జరిగింది, ఎన్ని అగ్రరాజ్యాలు ఖండించే చెప్పమనంటే? ఈ ట్రంప్ ఖండించాడా? యుద్ధం ఆపేనని చెప్పాడు కానీ ఎందుకు ఖండించలేదు కదా. అగ్రరాజ్యాలు కలుగు చేసుకుని ఖండించుంటే పాకిస్తాన్ మీద ఆ రోజే దుమ్మెత్తి పోసుంటే పాకిస్తాన్ భయపడి ఉండేది కదా. తిరిగి పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చారు, ఆర్థిక సహాయం చేశారు. చేయొద్దని కాదు నేను అంటుంది. పేదరికలు ఉన్నప్పుడు ఏ రాజ్యానికి ఇవ్వాలి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటితో ఆయుధాలు కొంటారు, టెర్రరిస్టులకు ఇస్తారు, మళ్ళీ భారతదేశం మీద పంపిస్తున్నారు. ఇక నా దేశం నీ దేశం అని కాదు, అది కూడా ఫీలింగ్ కాదు. ఇక్కడ చూడడం అమాయకులు చచ్చిపోతున్నారు కదా. సైనికులు యుద్ధంలో ఒకరినొకరు చంపుకోవడం అది యుద్ధ నీతి, యుద్ధ రీతి. కానీ దేశంలో చొరబడి అంతకుముందు బాంబే దీంట్లో తాజ్ హోటల్లో, మరి రైల్వే స్టేషన్లో ఎంతమంది చంపేశారు కసబ్బాలు వచ్చి. ఇలా నిరంతరం అమాయకులు చచ్చిపోతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే మనలో దేవుడు అనేటువంటి విషయం మీద జ్ఞానం లేకపోవడం, అజ్ఞానంతో కొట్టుకోవడం. నాలంటోడు ఎవడైనా సరే పూజ చేయలేదంటే నువ్వు అజ్ఞానమే, మూర్ఖుడు అంటాడు. నాస్తికుడు, నాకు ఆస్తికుడు నా ఫ్రెండ్కి వాదన అయ్యేటప్పుడు నేను అన్నాను, నువ్వు చర్చికి వెళ్తావా అని. నేను ఎందుకు వెళ్తాను అన్నాను. ఏం వెళ్ళవాను అని. నీ దృష్టిలో జీసస్ దేవుడు కాదనమాట. అని నువ్వు ఆ విషయంలో నాస్తికుడు అనమాట. ఇది అంటే దేవుడు అంటే ఆ మతస్థుడు ఆ దేవుడిని దేవుడు అనుకుంటుంటాడు, ఇంకో మతం దేవుడు అని అనుకోడు. ఎందుకంటే ఈ దేవుడు అన్నాడు ఉన్నాడో లేదో తెలియదు. ఇవన్నీ మనం నమ్ముకున్న నమ్మకాలు తప్ప వాస్తవాలు కాదు కదా. వాస్తవాలు అంటే ఈ పాటి మా నాస్తికులంతా ఏమైపోవాలి? దేవుని విమర్శిస్తుంటాం కదా, మా కాలేజీ పడిపోవాలి కదా, ఏం బాగానే ఉంటాం. ఇది నమ్మకం మాత్రం వాస్తవం కాదు. ఈ నమ్మకం మీద ఒక పిచ్చి భ్రమలోకి వెళ్ళిపోయి మతోన్మాదులై టెర్రరిస్టులుగా మారిపోయి చంపేసుకుంటున్నారు. ఇటువంటివే కదా ప్రపంచ యుద్ధాలు దారితీస్తుంది. హిట్లర్ ఏంటి? నా ఆర్యజాతి గొప్పది, ప్రపంచంలో ఆర్యులమే గొప్ప జాతి అనే అహంభావం వల్లే కదా అంత యుద్ధాలు జరిగాయి, ప్రపంచ యుద్ధాలకు దారితీస్తాయి. అంటే చూసారు, ఒక జాతి మీద అతను కొన్ని అభిమానం అది పిచ్చిగా మారిపోయింది. పిచ్చిగా మారిపోయి ఏం చేశాడు? ప్రపంచం తాళకాలంలో చేశాడు హిట్లర్. దేశాధినేతలు కూడా హిట్లర్ పేరు చెప్తే అనకూడదు దీనికి వెళ్ళేవారు, అంత భయపెట్టాడు. ఎందుకు? అతని జాతి మీద అతనికి ఉన్నటువంటి ఇష్టం అది మమకారంగా మారి, ప్రేమగా మారి, తర్వాత మిగతా జాతుల మీద ద్వేషంగా మార్చింది అది. కాబట్టి అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, మనుషులు అందరూ ఒకటే.
అన్న ఫీలింగ్ రానంత వరకు ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. వీటిని ఖండించే హక్కు కూడా మనకు లేదు. అది కూడా చెప్తున్నాం. ఎవడైతే కులానికో మతానికో సపోర్ట్ చేస్తున్నాడో అలాంటి వాడికి ఇలాంటి సంఘటనలు ఖండించే హక్కు కూడా ఉండదు. ఎందుకంటే ఆడి మనసులో టెర్రరిస్ట్ ఉన్నాడు కాబట్టి, ఆడి మనసులో వేర్పాటువాదం ఉంది కాబట్టి, ఆడి మనసులో పరాయి మతం అంటే ద్వేషం ఉంది కాబట్టి, ఆడికి మనసులో పరాయి కులాలంటే ద్వేషం ఉంది కాబట్టి, తన కులం గొప్పది తన మతం గొప్పది అనుకున్నట్టు ఈ భావనలు ఉన్నాడు. కొన్నాళ్ళకి బాగా పిచ్చెక్కిపోయి, అంటే ఇప్పుడు చిన్న పిచ్చి మనకు ఉంది, ఇది అలా పెరిగిపోతే ఇంక ఇక్కడ మొదలు స్టార్ట్ అవుతారు. అమాయకులు చంపుతారు. ఇది ప్రతి మతస్థులకి ప్రతి కులస్తులకి నేను చెప్తున్న మాట. ఇది ఎప్పటికైనా మారండి. దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు. ఒకళ్ళు ఉంటే ఒకడే ఉంటాడు. ఆడి విశ్వాన్ని నడుపుతున్నాడు. ఆడికి హిందువా ముస్లిమా క్రిస్టియన్ ఏం ఉండదు. ఆ మాట కోసం మనిషి కుక్క పాము అనేది కూడా ఉండదు. అన్నిటిని ఆడే సృష్టించడం మీరు నమ్మితే అన్నీ ఒకటే, మనుషులంతా ఒకటే, అందరం ఒకటే. ఈ ఫీలింగ్ చేయనంత వరకు ఇటువంటి అమాయకుల ప్రాణాలు పోతూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసిని టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.